సో ఇప్పుడు రైడ్ రివ్యూ అనేది చూద్దాం, బైక్ పర్ఫార్మెన్స్ అన్ని టెస్ట్ చేద్దాం. బ్రేక్ చూడొద్దు, బ్రేక్స్ ఇంకా నేను మొత్తం అప్లై చేయలేదు, ఇంకా రోడ్డు ఉంది. బైక్ అంతా చూడొచ్చు మీరు, అసలు ఎంత క్లీన్గా నీట్గా ఉందో, చిన్నగా ఉంది. మనిషి ఒక ఫిట్ అవుతారు ఆ బైక్లో అయితే. చూడటానికి అయితే సూపర్గా ఉంది అసలు. బండి కండిషన్ కానీ, నడిపేటప్పుడు అంటే పెద్ద హెవీ వెహికల్ నడుపుతున్న ఫీలింగ్ కానీ అలాంటిది రాకుండా ఉండిద్ది బైక్. ఇప్పుడు R15 మెయింటైన్ చేస్తున్నాను, సేమ్ అదే ఎంటీ ఇంకా. అవును, ఇది ఇంకా మంచిగా ఇచ్చింది అంటారు మైలేజ్. వాడు ఏదంటే, నేను ఒకసారి స్టార్టింగ్ లో ఒక బ్లాక్ బండి మీద వైట్ కలర్ లో రాస్తుంది కదా దారా అని, ఇదే బండి ఫ్రెండ్ది. ఆ బండి నడిపా, వాడు ఎగ్జాస్ట్ పెట్టి ఫుల్ కొట్టినా కానీ 55 ఇచ్చింది వాడికి. అంటే హైవేలో ఫుల్ కొట్టుకుంటూ వెళ్ళినా కానీ కరీంనగర్ యావరేజ్ 45, వాడికి 55 దాకా వచ్చిందట. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే ఈ బైక్ రివ్యూ అయితే చేద్దాము. దీని ప్రైజింగ్ అండ్ మెయింటెనెన్స్, ఈ బైక్ ఈ ప్రైజ్కి వర్తా కాదా అనేది చూసుకుందాము. అండ్ ఎవరన్నా ఈ బైక్ కొనాలనుకుంటుంటే దీని ఫుల్ రివ్యూ అయితే చూడటానికి ట్రై చేయండి. ఈ బైక్లో 3 వేరియంట్స్ అయితే ఉంది. స్టాండర్డ్ వేరియంట్ ఉంది, DLX వేరియంట్ ఉంది, అండ్ MotoGP ఎడిషన్ అంటే మాన్స్టర్ ఎడిషన్ అనేది ఉండిద్ది. వీటికి ప్రైజింగ్ డిఫరెన్స్ కూడా చూద్దాం. సో ఈ బైక్ వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్ అనమాట. స్టాండర్డ్ వేరియంట్లో బేస్ మోడల్. ఈ బైక్ ప్రైసింగ్ వచ్చేసి 2,15,000 అయితే ఉండిద్ది. అండ్ DLX మోడల్ హై అండ్ మోడల్, అది నెక్స్ట్ MotoGP ఎడిషన్ ఉండిద్ది. సో ఈ మూడింటికి ప్రైసింగ్ డిఫరెన్స్ అనేది ఒక 5,000 to 6,000 అనేది డిఫరెన్స్ ఉంటాయి. DLX మోడల్కి ఒక 10,000 దాకా ఉండొచ్చు డిఫరెన్సెస్, ఐ మీన్ ప్రైస్ డిఫరెన్స్. సో ఈ బైక్ ప్రైజింగ్ చెప్పాను కదా, ఎవరన్నా ఈఎంఐలో ఈ బైక్ తీసుకోవాలనుకుంటుంటే 12 months ఉండిద్ది, 36 months ఉండిద్ది, 24 months ఉండిద్ది. సో మీరు ఎంత తక్కువ మంత్స్కి ఈ బైక్ ఈఎంఐ పెట్టుకుంటారో అంత తక్కువ ఇంట్రెస్ట్ అనేది పడిద్ది. సో మ్యాక్సిమం తక్కువ మంత్స్లో ఈఎంఐ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ బైక్ మీద ఎవరు కొనవచ్చు, ఈ బైక్ ఈ ప్రైజింగ్కి వర్తా కాదా అనేది చూసుకుందాము. ఫ్రంట్ సీట్ అంటే డ్రైవింగ్ సీట్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకైతే కంఫర్టబుల్గానే ఉండిద్ది. కానీ బ్యాక్ రేర్ సీట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్ అయితే ఉండిద్ది. మీరు కానీ ఎవరన్నా పెద్దవాళ్ళని కానీ ఎవరైనా ఎక్కించుకొని వెళ్దాము అనుకుంటే వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఉండదు. కాకపోతే తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అయితే తీసుకోండి. ఎక్కువ డిస్టెన్స్ వాళ్ళని తీసుకెళ్ళాలంటే ఇది కొనొద్దని నా సజెషన్. అండ్ దీనికి క్రాష్ గార్డ్ ఒకటి ఇక్కడ వస్తుంది, అది వేయించుకుంటే ఇంకా కంఫర్టబుల్ ఉండేది వెనకాల కూర్చునే వాళ్ళకి. సో అది వేయించుకుంటే ఏంటంటే బండి లుక్ అనేది కొంచెం చేంజ్ అయితే అంత బాగోదు. సో ఇదే MT-15కి చూడొచ్చు మీరు. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్ చూద్దాం. ఈ బైక్ ఇంజన్ వచ్చేసి 155cc లిక్విడ్ కూల్డ్ వచ్చేది. ఇది సింగిల్ ఛానల్ ABSతో వచ్చేది, బేస్ మోడల్ కాబట్టి. అండ్ బేస్ మోడల్లోనే తర్వాత నెక్స్ట్ అంటే 2025లో అయితే డ్యూయల్ ఛానల్ ABS కూడా వచ్చింది. దానికి దీనికి ఒక 2,000 అయితే ప్రైస్ అనేది డిఫరెన్స్ వచ్చింది. ఈ మోడల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆగిపోయింది, 23 మోడల్ కాబట్టి ఇది. అండ్ నెక్స్ట్ వెనకాల రియర్ బ్రేక్ అండ్ ఫ్రంట్ బ్రేక్ చూసుకోవచ్చు. వెనకాల వచ్చేసి వెనకాల రియర్ టైర్ 140 సెషన్ వచ్చింది, అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి 100 సెషన్ వచ్చింది. అండ్ ఇక్కడ USD ఫ్రంట్ ఫోక్స్ అండ్ వెనకాల వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ వచ్చింది. అండ్ దీని ఇండికేటర్స్ వచ్చేసి బల్బ్ ఇండికేటర్స్ అయితే ఇచ్చాడు. ఈ ప్రైస్కి LED ఇస్తే బాగుండేది, కానీ ఇవి మా వాడు బయట మాడిఫైతో అంటే వేరే LED లైట్స్ అయితే పెట్టించాడు. అండ్ మీరు దీని హెడ్లైట్ చూడొచ్చు, అండ్ దీని ఐస్ కూడా చూడొచ్చు, ఎంత ప్రీమియము అంటే కొంచెం బాగుండిద్ది. క్యాట్ ఐస్ లాగా ఉండి కళ్ళు అట్లా ఈ బైక్ అయితే ఉండిద్ది అలా చూడటానికి. అండ్ దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 liters అనేది ఉండిద్ది. నెక్స్ట్ దీని మైలేజ్ చూసుకుంటే 45 to 50 అనేది చూపించిద్ది. కానీ మీరు హైవేలో ఒక 60-70 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే కానీ మీకు 55 కూడా ఈ బైక్ ఇచ్చింది. సో బ్యాక్ సైడ్ నుండి కూడా వ్యూ చూసుకోవచ్చు, చిన్నగా ఉండిద్ది బైక్ అయితే, కంఫర్టబుల్గానే ఉండిద్ది. వెనకాల టైల్ టిడ్డి కానీ లైట్స్ కానీ అన్నీ కొంచెం మాడిఫైడ్.
రేర్ సీట్ కంఫర్ట్ అంతగా ఉండదు. ముందు కూర్చున్న వాళ్ళకైతే నడిపే వాళ్ళకి బాగా కంఫర్ట్ ఉండిద్ది. బాగా స్టెబిలిటీ కూడా బాగానే ఉంటుంది. మీరు 100లో 90లో చేతిలో వదిలేసినా కానీ స్టెబిలిటీగానే ఉండేది బైక్. నెక్స్ట్ దీని డిస్ప్లే సెట్టింగ్స్ అన్నీ చూసుకుందాం. సో దీని డిస్ప్లే చూడవచ్చు, హాయ్ బడీ అని ఓపెన్ అయ్యింది. మీ నేమ్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది. నెక్స్ట్ దీని వచ్చేసి ఇది గేర్ ఇండికేటరు, ఇది స్పీడోమీటర్, ఇది ఫ్యూయల్ ఇండికేటరు. నెక్స్ట్ ఇవి మీరు రన్నింగ్లో చూపించింది ఇక్కడ మీరు పోయే స్పీడ్కి ఎంత మైలేజ్ ఈ బైక్ ఇచ్చిద్ది అనేసి. నెక్స్ట్ ఓడోమీటర్, ఇది యావరేజ్ స్పీడ్, ఓడోమీటర్, టోటల్ ఎంత తిరిగింది బండి అండ్ ట్రిప్స్ ఎవ్రీథింగ్ చూడవచ్చు మీరు. బ్యాట్మ్యాన్ అనేది వేయించాడు, కొంచెం మాడిఫై చేయించాడు బండిని అయితే. నెక్స్ట్ దీని రైడ్ రివ్యూ అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు రైడ్ రివ్యూ అనేది చూద్దాం, బైక్ పర్ఫార్మెన్స్ అన్ని టెస్ట్ చేద్దాం. బ్రేక్స్ కూడా పవర్ఫుల్ గానే ఉంటాయి, దీన్ని చూడొచ్చు. యాక్చువల్గా ఈ బైక్ 155cc అయినా కానీ పవర్ బాగానే ఉంటుంది బండిది. ఇప్పుడు చూద్దాం, కొడదాం, మంచిగా కొడదాం బండిని. బ్రేక్ చూడొచ్చు. బ్రేక్స్ ఇంకా నేను మొత్తం అప్లై చేయలేదు, ఇంకా రోడ్డు ఉంది అని కొంచెం అప్లై చేసిన. ఫ్రంట్ బ్రేక్ తక్కువే. సో బ్రేక్స్ కూడా అనేవి మంచిగానే పడతాయి. సో ఈ బైక్ పర్ఫార్మెన్స్ చూసారు కదా. ఇంకా ఏ బైక్ కొనాలి ఏందనేది మీ డెసిషను. అండ్ దీనికి క్లచ్ మూమెంట్ కూడా బాగుంటుంది ఈ బండిది, అన్నీ బాగుంటాయి. స్టంట్స్కి బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ బండిని. ఎవరన్నా స్టంట్స్ వేద్దాం అనుకుంటే దానికి కానీ, కంఫర్టబుల్కి కానీ, హ్యాండిల్ స్టెబిలిటీ కానీ, ఇప్పుడు వదిలేసినా కానీ అట్లనే పోతానే ఉండేది, స్లోలో వదిలేసా కదా అయినా కానీ. సో ఇప్పుడు మనం ఫస్ట్ గేర్లో ఎంత వెళ్తుంది, సెకండ్ గేర్లో ఎంత వెళ్తుంది, థర్డ్ గేర్లో ఎంత వెళ్తుందో బైక్ చూద్దాము, పర్ఫార్మెన్స్ స్పీడ్ ఎంత తెలీదు. సో బ్రేకింగ్ కూడా చూసుకోండి ఎంత పర్ఫెక్ట్గా పడుతుందో బ్రేకింగ్. సో ఇక్కడ రోడ్డు సరిపోవట్లేదు కాబట్టి బయట మనం ట్రై చేద్దాము, మంచి రోడ్డు ఉన్న దగ్గర. సో ఇప్పుడు చూద్దాం ఎంత వెళ్ళిద్దో స్పీడ్. సో చూసారు కదా పర్ఫార్మెన్స్ ఎట్లుందో బండిది. అసలు మైండ్ బ్లోయింగ్. కళ్ళల్లో నుండి నాకు నీళ్ళు వస్తున్నాయి. హెల్మెట్ పెట్టుకోలేదు అందుకే ఇట్లుంది. నాకు కొంచెం కళ్ళంతా నీళ్ళు వచ్చేసి మాట్లాడడానికి కూడా రాలేదు నాకు అంత స్పీడ్లో. రోడ్డు కూడా అంత బాగాలేదు, అంత గతుకులుగా అంత బాగాలేదు రోడ్డు. సో మంచిగా కొట్టలేకపోయినా. సో పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అసలు ఇది. సో
సో ఈ బైక్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే నాకు అంటే కొంచెం హారన్ సౌండ్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండేది అనేది నా ఫీలింగు. అండ్ కొంచెం పికప్ కూడా ఇంకొంచెం పెంచుంటే బాగుండేది అనిపించి. ఈ ప్రైజింగ్ అయితే సరిపోయింది ఈ సీసీకి ఆ పికప్. వేరే బైక్స్ నడిపేసరికి నాకు ఈ బైక్ పికప్ కొంచెం తక్కువ ఉంది అనిపిస్తుంది. సో నాకైతే డిసడ్వాంటేజెస్ అదొకటే తెలిసింది. అండ్ వెనకాల పిలియన్కి అంత కంఫర్టబుల్ ఉండదు. ఇంకా అంతే. ఈ బైక్ గురించి నాకు నచ్చని ఏముందంటే పిలియన్ ఒకటి, హారన్ ఒకటి, బల్బు ఇచ్చాడు ఎల్ఈడి ఇవ్వకుండా, అదొకటి. అండ్ ఇంకా అన్నీ పర్ఫెక్ట్, డిస్ప్లే కానీ ఇంకా అన్నీ సూపర్ ఉంటాయి. ఇంకా ఈ బండికి తిరగలేదు ఈ ప్రైజింగ్లో. అండ్ నాకు ఈ వేరియంట్లో నచ్చింది. మిగతా వేరియంట్లో ఏమేమి నచ్చలేదంటే చెప్తాను చూడండి. డిఎల్ఎక్స్ మోడల్ తీసుకున్నా కానీ అండ్ స్టాండర్డ్ వేరియంట్ అండ్ మోటోజీపీ ఎడిషన్ కొంచెం బాగానే ఉండేది. డిఎల్ఎక్స్ మోడల్లో అయితే కలర్స్ దరిద్రంగా ఉన్నాయి. అండ్ ఇంకో వర్షన్ వచ్చింది కదా, స్టాండర్డ్ వర్షన్స్లోనే ఇంకా కలర్స్ అనేది రెడ్, గ్రీన్ అలా ఇచ్చాడు. అవి కూడా అసలు నాకు అస్సలు నచ్చలేదు కలరు. ఇది బేస్ మోడల్ బ్లాక్ వచ్చింది, బ్లాక్ విత్ గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ వచ్చింది. ఇదే బాగుండేది అన్నిటికంటే నాకు. బేస్ మోడల్ అయినా సరే, డిఎల్ఎక్స్ మోడల్ టాప్ అండ్ మోడల్ అంటారు కానీ కలర్స్ అయితే చండాలంగా ఉన్నాయి. సో నాకు నా సజెషన్ ఏంటంటే ఈ బ్లాకే బెటరు తీసుకుందాం అనుకుంటే. మీరు టాప్ అండ్ స్టాండర్డ్ ఎడిషన్ అన్నీ చూస్తారు కానీ బిల్డ్ క్వాలిటీ అయితే సేమ్ ఉంటాయి అన్నీ. స్టాండర్డ్ ఎడిషన్ కానీ ఇవన్నీ కూడా బిల్డ్ క్వాలిటీ ఒకటే బిల్డ్ క్వాలిటీ. కాకపోతే అండ్ వన్ మోర్ థింగ్, న్యూ మోడల్ 2025 మోడల్ డిస్ప్లే అనేది దరిద్రంగా ఉండిద్ది. అంటే R15M టాప్ అండ్ మోడల్ కలర్ డిస్ప్లే ఏదైతే ఉందో అదే ఈ బండికి ఇచ్చాడు. కానీ ఈ బండికి ఇదే బాగుండిద్ది, ఇదే అలవాటు అయిపోయి ఇదే చూడటానికి ఇదే బాగుండిద్ది. మీరు తీసుకోవాలనుకున్నా కానీ సో అది కూడా బాగానే ఉండిద్ది. నడపంగా అది కూడా అలవాటు అయ్యింది ఆ కలర్ చూసి. కాకపోతే అది కొంచెం పెద్దగా ఉండేది కానీ కరెక్ట్ ఫిట్ అయ్యి బాగుంది కొంచెం. నాకు అదొకటి నచ్చలేదు 2025 ఎడిషన్లో. సో ఈ బైక్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే సర్వీస్ ఛార్జ్ అనేది ఫస్ట్ 5 సర్వీసెస్ షోరూంలో చేయించడానికి ట్రై చేయండి, తర్వాత బయట చేయించడానికి ట్రై చేయండి. ఎందుకంటే షోరూంలో సరిగ్గా చేయకపోతే మీకు దగ్గర ఉన్న ఎవరైనా చేయడానికి ఉంటే వాళ్ళ దగ్గర చేయించుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీని సర్వీస్ కాస్ట్ వచ్చేది 1500 to 2000 అయితే ఉండేది. ఫస్ట్ సర్వీసు, సెకండ్ సర్వీసు ఫ్రీ అంటారు కానీ ఎంతో కొంత ఛార్జబుల్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ బైక్ ఒక స్టూడెంట్ కొనవచ్చు అంటే ఖచ్చితంగా కొనవచ్చు ఈ బండి. ఎందుకంటే ఈ ప్రైజింగ్లో ఈ పర్ఫార్మెన్స్ కానీ, మైలేజ్ కానీ, పికప్ కానీ అంతా బాగుంటాయి ఈ బైక్ది. అండ్ దీని క్లచ్ ప్లేట్స్ అండ్ చైన్ కిట్ గురించి చెప్తాను. ఎందుకంటే ఈ రెండు 1 ఇయర్కి మీరు చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 20,000 to 30,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది కదా బైక్. సో అప్పుడు మీరు ఇవి పాడైపోతాయి, అప్పుడు చేంజ్ చేసుకోవాలి. చైన్ కిట్ విషయానికి వస్తే చైన్ కిట్ వచ్చేసి 2000 to 2500 అనేది ఉండేది. అండ్ క్లచ్ ప్లేట్స్ కూడా 2000 to 2500 అనేది ఉండేది. ఎందుకు నేను ఈ రెండింటి గురించి చెప్తానంటే బండి పర్ఫార్మెన్స్ కానీ, మైలేజ్ కానీ, ఇవన్నీ పికప్ కానీ ఇవన్నీ కూడా ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఈ వీడియో ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.